వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీవీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం ఎండు చేపలు టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికి కావలసిన ప్రాసెస్ చూద్దాము. ఈ ఎండు చేపల్ని మనం వంకాయలోని అలానే గోంగూరలో కూడా వేసుకొని చేసుకోవచ్చు. ముందుగా మనం తీసుకున్న ఎండు చేపల్ని శుభ్రంగా ఇసుక అది లేకుండా మంచిగా 2-3 టైమ్స్ కడుక్కోవాలి. ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత వీటిల్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎందులో అయితే కర్రీ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె పెట్టుకొని కర్రీకి సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కడిగి శుభ్రం చేసుకున్న ఎండు చేపలను వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు మనం వీటిల్ని ఫ్రై చేసుకోవాలి. ఇవి మధ్య మధ్యలో కలుపుకోకపోతే మనకి అడుగు అనేది పట్టుకుంటుంది. ఇలా చూసారు కదా, మంచిగా కలర్ అనేది వచ్చినాయి. ఇప్పుడు వీటిని మనం వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఆనియన్ అలానే పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇలా ఆనియన్ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఒకసారి కలుపుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 5 మీడియం సైజు టమాటాలని కట్ చేసుకొని వేసుకున్నాను. మూత పెట్టి ఈ టమాటాలని కొంచెం సాఫ్ట్ అవనివ్వాలి. ఇలా సాఫ్ట్ అయ్యేటప్పుడు మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి. అలానే ఈ కర్రీలోకి వాడే టమాటాలు కూడా బాగా పండిన టమాటాలు తీసుకుంటే కర్రీ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఈ మొత్తాన్ని మంచిగా కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై మగ్గినాయి కదా, ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మళ్ళా మూత పెట్టి మంచిగా మగ్గనివ్వాలి. సాల్ట్ వేయడం వల్ల టమాటాలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చి టమాటా అనేది మంచిగా సాఫ్ట్ అవుతుంది. మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, అలానే మనం తినే కారంను బట్టి రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పొడి. ఈ మొత్తాన్ని ఒకసారి మళ్ళీ మంచిగా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. ఒక 2-3 మినిట్స్ తర్వాత మంచిగా మగ్గినాయి కదా, ఇప్పుడు దీన్ని ఇలానే మనం మగ్గించి మనం ఉప్పు చేపల్ని యాడ్ చేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ నేను కొంచెం గ్రేవీగా దీన్ని చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇలా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ మంచిగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉప్పు చేపల్ని ఇందులోకి యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇలా ఆయిల్ అనేది సెపరేట్ అయ్యేటప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని 1 మినిట్ అలానే ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఉప్పు చేపలు టమాటా కర్రీ అనేది రెడీ అయిపోయింది.
రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే కనుక ట్రై చేయండి. అలానే ఎలా వచ్చిందో షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.